అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1960 కాలం నాటి మోగ్లీ కథ. అరణ్య పురాణం 8వ భాగం. అన్న ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. నిన్ను మభ్యపెట్టడానికి షేర్ఖాన్ నెల రోజుల పాటు ఎటో వెళ్ళాడు. వాడు తబాకీని వెంట పెట్టుకుని నిన్ననే కొండలు దాటి నీకోసం వెతుక్కుంటూ వచ్చాడు అన్నాడు అన్న వగర్చుతూ. మౌగ్లీ ముఖం చిట్లించి, షేర్ఖాన్ను నేను ఖాతరు చెయ్యను, కానీ తబాకీ జిత్తులు మారివాడు అన్నాడు. అన్న పెదవులు నాక్కుంటూ, భయపడకు, తెల్లవారుజామున తబాకీని కలిశాను. ఆ నక్కగాడు నాతో అంతా చెప్పేశాడు. అంతా విన్నాక వాడి నడుము విరగ్గొట్టేశానులే. ఇవాళ సాయంకాలం నువ్వు గ్రామానికి తిరిగి వెళ్ళేటప్పుడు గ్రామం ద్వారం వద్ద కాపు వేయాలని షేర్ఖాన్ ఆలోచనట. వాడిప్పుడు వాయిన్గంగా పెద్ద కనుమలో ఉన్నాడు అన్నాడు. వాడివాళ తిండి తిన్నాడా లేక పరగడుపును వేటాడుతున్నాడా అని అడిగాడు మౌగ్లీ. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దాని సమాధానం పైన మౌగ్లీ చావు బతుకులు ఆధారపడి ఉన్నాయి. తెల్లవారుజామునే ఒక పందిని చంపాడు. పూటుగా తిన్నాడు, తాగాడు. షేర్ఖాన్ గాడి సంగతి నీకు తెలీదా? పగబట్టినప్పుడైనా ఒక పూట పస్తుండలేడు వెధవ అన్నాడు అన్న. వెధవ, చవట వెధవ, కూన కన్నా కూడా అన్యాయం. తిని తాగాడు. తాను నిద్రపోయి లేచేదాకా నేను కనిపెట్టుకొని ఉంటానన్నా వాడి ఉద్దేశం? ఇప్పుడు ఎక్కడ పడుకొని ఉన్నాడు? మనం 10 మంది ఉంటే వాడి అంతు తేల్చే పనే. వాడి వాసన తగిలితే తప్ప ఈ దున్నలు వాటి మీద పోవు. నాకేమో వాటి భాష తెలిసి చావదు. వాటికి వాడి వాసన తగిలేటట్టు తోలుకుపోగలమా అన్నాడు మౌగ్లీ. వాసన తెలియరాకుండా వాయిన్గంగా ప్రవాహం వెంబడి చాలా దూరం ఈదుకుపోయాడు అన్నాడు అన్న. అది తబాకీగాడి ఆలోచన అయ్యుండాలి. షేర్ఖాన్ ముఖానికి అంత తెలివితేటలు కూడానా? మౌగ్లీ నోట్లో వేలు వేసుకుని కొంచెంసేపు ఆలోచించాడు. ఈ పెద్ద కనుమ కోసం మైదానం మీదుగా పోతే 1/2 మైలు దూరంలో ఉన్నది. మందను అరణ్యం గుండా కనుమ తల దగ్గరికి తీసుకుపోయి కనుమలోకి తోలగలను. కానీ షేర్ఖాన్ రెండో చివరి నుంచి చల్లగా జారుకుంటాడు. ఈ చివరని ఎలాగైనా అడ్డాలి అన్నా. నీవు మందను 2గా చీలదీయలేవా అన్నాడు. అది నా వల్ల అయ్యే పని కాదులే, అందుకు తగినవాణ్ణి తెచ్చాగా అంటూ అన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుంటలోకి దూకాడు. అందులో నుంచి ఒక పెద్ద తల బయటకు వచ్చింది. ఆ క్షణంలోనే వేటాడే తోడేలు పిలుపు కూత చుట్టూ ప్రతిధ్వనించింది. అకేలా, అకేలాయే అంటూ మౌగ్లీ ఆనందంతో చప్పట్లు చెరిచాడు. నువ్వు నన్ను మర్చిపోవని తెలుసు అకేలా. ఇప్పుడు మనకు చేతి నిండా బోలెడు పని. ఈ మందను 2గా చీలదీయి అకేలా. ఆడపశువులను, దూడలను ఒక మందగాను, ఎద్దులను, దున్నలను ఒక మందగాను వేర్చెయ్యి అన్నాడు. అకేలా, అన్న మంద మధ్యగా పరిగెత్తుతూ మౌగ్లీకి కావలసినట్టుగా మందను 2గా విడగొట్టసాగారు. ఒక మందలో ఆడపశువులు, దూడలు ఉన్నాయి. ఆడపశువులు కళ్ళు పెద్దవి చేసి కాళ్లతో నేలను గోరాడుతున్నాయి. తోడేళ్లలో ఏ ఒక్కటి ఒక్క క్షణం కదలకుండా నిలబడినా కాళ్లతో మట్టగించి చంపడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. రెండో మందలోని ఎద్దులు, దున్నలు ముక్కులతో బుసలు కొడుతూ మరింత భయంకరంగా ఉన్నాయి. కానీ నిజానికి అవి ఆడపశువులంత అపాయకరమైనవి కావు. దూడల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డం వేసే ఆడపశువులే నిజంగా రౌద్రమైనవి. త్వరలోనే మందలు చక్కగా విడిపోయాయి. 6 గొడ్లు కాసే పిల్లలైనా ఈ పని ఇంత చక్కగా చేసి ఉండరు. తరువాత ఏమిటి? మందలు మళ్ళీ కలిసిపోగలవు అన్నాడు అకేలా. మగ పశువుల మందను ఎడమ పక్కగా తోలు అకేలా అంటూ మౌగ్లీ రాముడి మీద ఎక్కి కూర్చొని, అన్నా, మా మంద వెళ్ళాక రెండో మందను కనుమ దిగువకు తోలు అన్నాడు. కనుమలోకి ఎంత దూరం తోలమన్నావు అని అన్న అడిగాడు. కనుమ గోడలు షేర్ఖాన్ దూకలేనంత ఎత్తు ఉండే చోటికి మందను చేర్చి మేము అవతల చివరి నుంచి వచ్చేదాకా వాటిని అక్కడే ఉంచు అన్నాడు మౌగ్లీ. అకేలా మగ పశువుల ముందు నిలబడి అరిచేసరికి అవి అకేలా మీదకి పరుగు తీశాయి. అకేలా వాటికి అందకుండా ముందుకు పరిగెత్తుతూ వాటిని చుట్టుదారిన కనుమ తలవైపుకు తీసుకుపోయాడు. ఈ లోపుగా అన్న ఆడపశువుల మందను కనుమ దిగువ చివరకు తీర్చాడు. షేర్ఖాన్ కనుమలో నిద్రపోతున్నాడు. అసలే పిరికి ప్రాణి. తిని తాగి ఉన్నాడేమో. పోరాడటం అతనికి సాధ్యం కాదు.
కనుమ ఎగువ నుంచి దిగువకు వాలుగా ఉంటుంది. కనుమ దిగువన ఆడపశువుల మందను అడ్డం ఉంచి పైనుంచి మగ పశువుల మందను దూకుడుగా పరిగెత్తించినట్టయితే షేర్ఖాన్ మధ్య నలిగి చస్తాడు. వాడు మగ పశువుల పాదగట్టనకు చావక ఆడు పశువుల మందకు కేసి వెళ్ళాడో అవి వాణ్ణి కొమ్ములతో చీల్చి చంపేస్తాయి. ఇదే మౌగ్లీ ఆలోచన. మౌగ్లీ ఎక్కి ఉన్న రాముడితో సహా మగ పశువుల మంద చుట్టుదారిన కొండ ఎక్కి కనుమ పై చివరను చేరుకున్నది. ఇంకా పశువులకు షేర్ఖాన్ వాసన తగలలేదు. మౌగ్లీ కనుమ గోడలను పరిశీలించాడు. అవి నిటారుగా ఉన్నాయి. వాటిపైకి లతలు ఎగబాకుతున్నాయి. షేర్ఖాన్కు ఆ గోడలను ఎగబాకటం అసాధ్యం. వాడు కనుమలో చిక్కిపోయాడు. మనం వచ్చినట్టు షేర్ఖాన్కు చెబుదాం అంటూ మౌగ్లీ పెద్దగా నవ్వి మూతికి చేతులు అడ్డం పెట్టి కనుమ దిగువకేసి కేక పెట్టాడు. ఆ కేక కనుమ వెంబడి ఉండే ప్రతి కొండరాతి నుంచి ప్రతిధ్వనించింది. షేర్ఖాన్ మత్తుగా ఆవలించి, ఎవరా పిలిచేది అన్నాడు. నేనే మౌగ్లీని. శిఖరాన సమావేశానికి వేలయింది పద అంటూ మౌగ్లీ, అకేలా మందను దిగువకు తరుము, రాముడు దౌడు తీయి అని తొందర చేశాడు. మగ పశువుల మంద మహాప్రవాహంలాగా కనుమ వెంబడి పరుగు ప్రారంభించింది. అకేలా వేటకేకలు వేశాడు. మందల పాదగట్టనలకు రాళ్ళు, ఇసుక చిందరవందరగా లేచాయి. దిగువకు పోతున్న కొద్దీ వాటి వేగం హెచ్చింది. రాముడికి పులివాసన తగిలి గట్టిగా రంకెపెట్టింది. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.